జనసేనకు సంబంధించినటువంటి తగు మీకేం సంబంధం మా మధ్యలోకి వచ్చని చెప్పని రామకృష్ణ గారును జనసేన ఇన్ఛార్జి గారు కొల్లు రవీంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే జనసేన కార్యకర్త ఇల్లు తెలుగుదేశం మంత్రి గారు పద్దలు కొడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నీకేంటి సంబంధం, మధ్యలో నువ్వు దూరతాకి నీకేంటి, మేము చూసుకుంటాం, నువ్వెవడివి మధ్యలో అని చెప్పి మాట్లాడుతున్నా. నాకైతే ఒక చిన్న ఇట్లాంటిదే యథార్థ ఘటన ఒకటి నాకు గుర్తుకొచ్చింది. భర్త లేకుండా పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, అప్పటికే పిల్లలున్న ఒక తండ్రి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే తల్లి చేసుకున్నటువంటి లేదా తల్లి సహజీవనం చేస్తున్నటువంటి వాడు అందులో యవ్వనవతి అయిన పిల్లని చెరబట్టే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ యవ్వనవతి తల్లికి చెప్తుంటే తల్లి ఆ అగత్యాలని ఆ దుర్మార్గాన్ని ఆపలేని స్థితిలో ఉంటే ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి పడినటువంటి ప్రత్యర్థుల్ని సాయం కోసం అరిచి పిలిస్తే ఇంటి ఎదురుగుండా ఉన్న ప్రత్యర్థులు వాళ్ళ సహజీవనం చేస్తున్న ఆడ మగవాళ్ళకి పన్నోళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఏంటి ఆ అమ్మాయి కేకలేస్తుందండి అని చెప్పని కాపాడమంటుందండి అని చెప్పని పరిగెత్తుకొస్తే నువ్వెవడోరా ఆ తల్లి అంటది, నువ్వెవడోరా, నేను సహజీవనం చేసేవాడు ఏమైనా చేస్తాడు, నన్ను చేస్తాడు, మా పిల్లల్ని చేస్తాడు, నువ్వెవడోరా, నీకేం సంబంధం, మా అమ్మాయి పిలిస్తే వస్తారా? ఇది యథార్థ ఘటన జరిగింది. దానికి దీనికి తేడా నాకేం కనపడతలా. ఆ ఇంటైనా ఎవరైతే మీరు ఇల్లు నేలమట్టం చేశారో ఆ ఇంటైనా ఫోన్ చేసి రమ్మంటే ఎలాకేం చేస్తాం, మీరు వెళ్ళరేమో. మరి కష్టంలో ఉన్నోడు పిలిస్తే పరిగెడతారు. రాజకీయాల్లో చెప్పేది అదే కదా, కష్టంలో ఉన్నోడు పిలిస్తే నేనేమి పరిగెత్తుకుని వెళ్ళా రాజకీయాల కోసం. కావాలంటే నాకు కాల్ డేటా ఇస్తా, నా ఫోన్ నంబర్లు చూసుకో, కాల్ డేటాలు చూసుకో. వెంకట జలంగారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ నంబర్లు నా దాంట్లో, మా అబ్బాయి దాంట్లో, కిట్టు దాంట్లో ఉన్నాయా లేవా అనేది, ఏ తారీఖు నుంచి ఏ సమయాన్ని నుంచి ఉన్నాయో అనేది. నేను ఫస్ట్ కాల్ అందుకున్నది చెరుకువాడ రంగనాథరాజు గారు మాజీ మంత్రి గారు తల్లి చనిపోతే నేను పలకరిస్తాక అక్కడికి వెళ్తే అక్కడ ఉండగా నాకు ఫస్ట్ కాల్ వచ్చింది సాయంత్రం పూట. పలకరిస్తాకెళ్తే తప్పని మీరు అంటారు. ఇంకా ఏమంటారు దాని గురించి, అది హైకోర్టు తీర్పు మేరకు కూల్చారని చెప్తున్నారు. నేను కొల్లు రవీంద్ర గారిని, మంత్రి గారిని, ఇది చాలా అంటే మాట గెలవటం కోసం లేదా బజార్లో మీకు పోయిన పరువు కోసం, సంఘంలో మీకు పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం, మీరు ఎటువంటి పని చేయమంటే ఆ పని నేను చేస్తా. కోర్టు తీర్పు లేదు దాని మీద, అది కూలదోయమని పడేయమని కోర్టు తీర్పు లేదనేది నేను గట్టిగా ఘంటాపదంగా చెప్తా. మీ దగ్గర ఉంటే మీ కమిషనర్ గారిని ప్రపంచానికి చూపించమని చెప్పండి. సరే, దేవుళ్ళు గుడి కడతానంటారు, మెడలో మాలలు వేస్తారు, పూజలు అంటారు, పునస్కారం అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకోవాలా, ఇంత కుసంస్కారంగా మాట్లాడుకోవాలా, అసత్యాలు మాట్లాడుకోవాలా? నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే కోర్టు తీర్పు మేరకే వెంకటజలం గారి డాబా సుమారుగా 45 లక్షలు విలువైనటువంటి ఆ డాబాని నేలమట్టం చేశారు. దానికి కోర్టు తీర్పు ఉందని మీరు చూపించండి. మీ ఇష్టం, మీరు ఏమి చేయమంటే అది చేస్తాక నేను సిద్ధం. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఆచరించడానికి దానికి సిద్ధం. అది కోర్టు తీర్పు పడేయమని లేకపోతే, కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోతే మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా? ఇక మీరు ఇంకేమంటారు? కొట్టేశారంటే ఏమన్నా ఆయన ఇవ్వనగాక ఇవ్వనన్నాడు, కొట్టారేంటి? ఆయన మున్సిపాలిటీకి ఎంతవరకు వచ్చాడో అంతవరకు తీసుకున్నారు తప్పితే
ఏమైనా కొట్టేశారండి మొత్తం ఆయన బిల్డింగ్ కొట్టారు అడగండి. అందరూ ఉన్నారు కదా, సామాస్ బట్టలు కొట్టుంది, అన్నీ ఉన్నాయి కదా. మొత్తం రోడ్డు వైడనింగ్ కోసం జరిగితే కల్పన టెక్స్టైల్స్ గురించి నేనేదో తప్పు చేశాను మాట్లాడతాం. అందరు ప్రజలు చెప్పండి, ఆ రోడ్డు వైడనింగ్ చేయడం నాకు చేసిన తప్పని. మెయిన్ రోడ్డు బందర్కి నేనేం చేయలేదని ఒక పక్క మాట్లాడతావు. 3 సార్లు గెలిచేది ఏం చేశా అంటావు. నీ నోటితోనే బందర్ రోడ్డు వైడనింగ్ చేశానంటావు. దీన్ని బట్టి మీ నోరు ఎంత చండాలంగా ఉందో అనేది, అంటే మీరు మాట్లాడే మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని అర్థం కావట్లేదు రవి గారు. బందర్కి ఏమి చేయలేదంటావు, రోడ్డు వైడనింగ్ నేనే చేశానంట, పేరు నానే చేశాడంట. ఇవాళ గాంధీ గారిది చిలకలపూడి అంబుల్ గారు రంగా గారు బొమ్మ దగ్గర నుంచి, అంటే 3 గోళ్ల సెంటర్ నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని చెప్పని రోడ్డు వైడనింగ్ చేశారని మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానండి, అసలు జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని మీరు వైడనింగ్ చేశారు? ఏం అవసరం ఉందని వైడనింగ్ చేశారు చెప్పండి. అవసరాలు, ట్రాఫిక్ అవసరాలే ఉంటాయి. పేరు నానికి ఎవరికి అవసరం, నువ్వు ఎవరికో రంకు అంట కడదామని మీరు నా బినామీకి ఉందని. అరే బినామీ ఉంటే చట్టాలు ఉన్నాయి, ఆస్తి రికవర్ చేసుకో, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద లేదా బినామీ యాక్ట్ కింద కలేజా లేదా, సత్తా లేదా మీ గవర్నమెంట్కి అని అడుగుతున్నాను. నా బినామీలు ఉంటే కనుక బందర్లో నాకు బినామీలుంటే బినామీ చట్టం ఉపయోగించి ఆస్తుల్ని చేజిక్కించుకుని గవర్నమెంట్ దాన్ని వేలం వేసే సీజ్ చేసే అధికారం ఉంది కదా. మీకు కలేజా లేదా అంటున్నా, మీకు సత్తు లేదా, సత్తా లేదా, సరుకు లేదా రవీంద్ర గారు మీ ప్రభుత్వానికి? నోరుంది కదా అని ఎవడు బినామీ ఎవడు? అక్కడున్న ప్రతి ఒక్కరిని బందర్లో ఎక్కడైనా సరే పేరుని నాని అనేవాడు అందరినీ బతిమాలి బామాలి కాళ్ళు పట్టుకుని నచ్చ చెప్పి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి మాత్రమే తీస్తాడు. ఎక్కడైనా సరే ఆల్టర్నేటివ్ చూపించి మరే వాళ్ళందరికీ నేను ఈ గజం 20,000 25,000 ఖరీదు చేసే స్థలాన్ని నేను ఇచ్చాను ప్రతి ఒక్కరికి. మీకులాగా కొట్టి తోలేలేదు, ఎక్కడ రోడ్డును పడేలా, అందరికీ నచ్చ చెప్పి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు అద్దె కింద కూడా నా సొంత జేబుల డబ్బులు 10,000 రూపాయలు మనిషికి ఇచ్చాను. అందరికీ పట్టా ఇచ్చాను చిలకలపూడిలోనే, వాళ్ళ ఇళ్ళ పక్కనే. ఫర్ ఎవర్ అది పట్టాల చేతిలో ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు దాటితే వాళ్ళ సొంత స్థలం అయిపోద్ది. ఇప్పుడు గజం 50,000 అవుద్ది కదా, నేను ఆస్తి ఇచ్చా కదా. అడుగు, నేను తప్పు చేశానా వాళ్ళని? మీరు బెరాకా చర్చ్ అంటున్నాడు. అక్కడ ఏ చర్చ్ ఉందో కూడా మా దురదృష్టం, మీరు ఎమ్మెల్యే కూడా మీకు తెలియదు. అక్కడ ఓసన్న మందిరం ఉంటే బెరాకా చర్చ్ అన్నారు. రోజు బెరాకా జపం కదా మంది, పాలు నీళ్లు. ఓసన్న మందిరం వాళ్ళు అడుగు, అది మున్సిపాలిటీ రోడ్డులోకి వచ్చి వాళ్ళు నిర్మాణం చేయడం వల్ల వాళ్ళు వెనక్కి జరగాల్సి వచ్చింది. అంతేగాని వాళ్ళ స్థలం కొట్టలేదు. వాళ్ళ ఓసన్న మందిరం వారి సొంత స్థలం కాదు సార్, అది రోడ్డులోకి వచ్చి నిర్మాణం జరిగింది. నేను వెళ్ళి బతిమాలాను, సార్ ఇక్కడ రోడ్డు మనం వైడన్ చేసుకుంటున్నాం, ఆ ఇల్లు కూడా వారికి నచ్చే స్థలాలు ఇస్తున్నాం, వారు తీస్తున్నాం, మీరు కూడా కొద్దిగా వెనక్కి జరుపుకోండి అని చెప్పి ఎంత అవసరమో అంతకే జరుపుకున్నాం. తప్పేంటి అన్న దాంట్లో? నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను. ఓసన్నా మందిరం వారికి పెద్దలకి, సంఘ పెద్దలకి నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను, సార్ ఇది రోడ్డు వైడనింగ్ చేద్దాం. అంతకితం ఆ రోడ్డు ఎలా ఉండేది మీరు ఎవరైనా చెప్పండి. రవీంద్ర గారు మీరు ఎప్పుడు ఇల్లు ఉంటారేమో, ఎంత రోతగా ఉండేదో ఆ రోడ్డు, ఎంత బురదగా ఉండేదో, మురుగునీళ్ళన్నీ ఆ రోడ్డు మీద ఉండి ఎంత చండాలంగా ఉండేదో మీకు తెలీదా అన్న? ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. 2014 నుంచి తమరు కాపురం పెదవాడు వెళ్ళిపోయారు కదా. ఎప్పుడో చుట్టం చూపుగా ప్రోగ్రాంకి రావటమే కదా తమరు. నేను అది తప్పని నేను అంటలా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎక్కడున్నా తప్పేం లేదు, నేను తప్పని అంటలా. అయితే మీకు అది ఎలా ఉండేదో చూడటం పడి ఉండదు అంటే